వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మూడు రాజధానుల అంశంలో వైసీపీ వెనక్కి తగ్గుతోందా? రాజధానిగా అమరావతి బెటర్ అనే ఫీలింగ్ వచ్చిందా అనే విషయంపై ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో కొత్త స్టాండ్ తీసుకుంది. మొన్న బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిట్స్ లో సంచలనంగా మారాయి. మొన్నటి వరకు మూడు రాజధానుల విషయంలో తగ్గేదేలే అని పుష్ప సీన్ రేంజ్ లో డైలాగులు కొట్టిన నేతలు ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టారు. క్యాపిటల్ పేరుతో 1,00,000 కోట్లు కేవలం అమరావతికి ఖర్చు చేయడం కరెక్ట్ కాదని నాటి సీఎం వైఎస్ జగన్ భావించారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు, మాట తప్పరు, మడమ తిప్పరు అనే రీతిలో మూడు రాజధానుల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్లారు. విశాఖపై ఫుల్ ఫోకస్ చేసి అమరావతిని పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రాజధానిలో పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజలు మెచ్చిన రాజధాని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఏపీ ప్రజల మద్దతు కూడా అమరావతికే ఉన్నట్టు పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇకపోతే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాల్లో అమరావతి రాజధాని ఇష్యూ అనే విషయాన్ని మాజీ సీఎం జగన్ గుర్తించినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకునే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. రాజధాని ప్రాంతాల్లోని ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ గా సజ్జలు చేసిన కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. వైసీపీకి మూడు రాజధానుల ఆలోచన లేదని క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశారు. జగన్ అమరావతి నుంచి పరిపాలన సాగిస్తారని తెలిపారు. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అమరావతి రాజధాని అంటూ మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. అమరావతి ప్లేస్ లో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అంటూ చెప్పారు. 5 ఏళ్ల కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. క్యాపిటల్ కోసం భూములిచ్చిన రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా జగన్ వెనక్కి తగ్గలేదు. చివరకు కోర్టుల్ని ఆశ్రయించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ 3 క్యాపిటల్స్ ఇష్యూపై జాగ్రత్త పడుతూ వస్తోంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కడితే సరిపోదా అని సజ్జల ప్రశ్నించడం సంచలనంగా మారింది. అమరావతిలో ఉన్న భవనాలు చాలు, కొత్తవి అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని సూచించారు. వైసీపీ హయాంలో అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారంటూ మాట మార్చారు సజ్జల. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు అనుకున్నామని సజ్జల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే అమరావతి నుంచే పాలన సాగిస్తారని ఆయన చెప్పడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరలో ఎంత మార్పు వచ్చిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఫ్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని అనౌన్స్ చేశారు. ఖర్చు తగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గించేలా గుంటూరు, విజయవాడ మధ్య మహానగరి నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా యూటర్న్ రాజకీయాలు చేయడం ఒక్క వైసీపీకే చెల్లిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.